తెలుగు ఇండస్ట్రీలో కమిట్మెంట్ భూతం వెంటాడుతుందంట. మన అనసూయ, జబర్దస్త్ ఫేమ్ అనసూయ రీసెంట్గా చాలా సినిమాలు కూడా చేసింది. రంగస్థలం, పుష్ప 2తో మంచి ఫేమ్ అయితే వచ్చింది. సో అందరికీ తెలుసు ఆమెని ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్ అడిగారా అని చెప్పేసి అడిగితే అందులో ఆమె యా ఆఫ్ కోర్స్ ఒక How do you say no to people who approach wrongly? Wrong గా మీకు అప్రోచ్ అయ్యారు? I will be lying. ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? I will be lying if I deny it. అవుతారు, అప్రోచ్ ఓకే, అవుతారు. I'll ask you three. ఒక పెద్ద హీరో అడిగారా అంటే ఒక పెద్ద హీరో అనసూయాని కమిట్మెంట్ అడిగాడంట. ఒక పెద్ద డైరెక్టర్ అనసూయాని కమిట్మెంట్ అడిగారంట. ఇంకా ప్రొడ్యూసర్స్ ఎవరు అడిగారా అని అడిగితే అడగలేదు అని చెప్పింది. 3 questions. Did any big director hit on you? Oh yes. పెద్ద డైరెక్టర్. Yeah. Did any big hero hit on you? Yes. Did any big producer hit on you? Oh no. Producers no. Luckily no. Okay. అది చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నిన్నెవరు అడిగేది, నిన్న అడిగిన వాడు నాకు తెలిసి 2 సంవత్సరాలు కరువులో ఉంటాడు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అనసూయ మీద చాలా నెగిటివిటీ అయితే ఉంది. ఎందుకుందో అది తెలియదు. అంటే ఆమె ఆంటీ అనేటప్పుడు ఆమె హట్ అవ్వడం వల్ల నెగిటివిటీ అయితే వచ్చింది అనుకోవచ్చు. దీన్ని అంటే తెలుగు ఇండస్ట్రీలో ఈ కమిట్మెంట్ భూతం వెంటాడుతుందని చెప్పేసి అంత ఓపెన్గా చెప్పేసింది అనసూయ. సో ఆ ఇంటర్వ్యూ అయితే చాలా ఫేమ్ అవుతుంది. అది ఇంకొకటి, అనసూయ పెద్ద డైరెక్టర్ కమిట్మెంట్ అడిగారు అని అంటే చాలామంది కింద కామెంట్స్ చేస్తున్నారు మన సుకుమార్ గారు అడిగారని. ఎందుకంటే రంగస్థలం మూవీలో అనసూయ మెయిన్ లీడ్ ఉంటుంది, పుష్ప 2లో మెయిన్ లీడ్ ఉంటుంది. సో పుష్ప 2లో అల్లు అర్జున్ సినిమాలో సునీల్ వైఫ్గా క్యారెక్టర్ చేసింది. అందులోనేమో రామ్ చరణ్ వల్ల అత్త క్యారెక్టర్లో మెయిన్ లీడ్ చేసింది. అంటే పెద్ద డైరెక్టర్ అంటే సుకుమార్ అడిగారని చెప్తున్నారు. నాకు తెలిసి అయితే నా ఒపీనియన్ ప్రకారం సుకుమార్ అయితే దీనికి ఒప్పుకొని ఉన్నాడు. అంటే సుకుమార్ అయితే చేసి ఉన్నాడు. ఎందుకంటే సుకుమార్ ఆయన వే ఆఫ్ బిహేవియర్ మొత్తం వేరుంటుంది. సో అంత కరువులో అయితే ఉండడం నేను అనుకుంటున్నా. కానీ చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా సుకుమారే అని. ఎందుకంటే పెద్ద ఇంకొకటి అనసూయ ఏమన్నదంటే నాకు చాలా హీరోయిన్ ఛాన్సెస్ వచ్చాయి కానీ నేను అంటే వాళ్ళు కమిట్మెంట్ అడగడం వల్ల నేను వదిలేసాను అని అన్నది. ఈవిడికి సినిమాలు ఇవ్వకూడదు అనుకున్న అయ్యో ఉన్నారా? చాలా మంది సినిమాలు ఇవ్వకూడదు చాలా మంది. నేను కన్ఫ్రంట్ కూడా చేస్తాను. అంటే ఎట్లా అంటే మనకి సమంత, కాజల్ అలాంటి పెద్ద పెద్ద మెయిన్ రూల్స్ వచ్చినా కూడా నేను వదులుకున్నా. ఎందుకంటే ఆ కమిట్మెంట్ వల్లనే. సో నాకు 18-15 ఏజ్లో ఉన్నప్పటి నుంచే నాకు ఆ లవ్ ప్రపోజల్స్ వచ్చాయి. సో వాళ్ళందరినీ ఎలా రిజెక్ట్ చేశానో వీటిని కూడా సైడ్గా రిజెక్ట్ చేసేసాను. ఆ రిజెక్ట్ చేయడం వల్ల అంటే కమిట్మెంట్ రిజెక్ట్ చేయడం వల్లనే నేను ఆ మూవీస్కి అయితే దూరం అయిపోయాను. ఇప్పటికీ కూడా నేను పెద్ద హీరోయినే అని చెప్పుకొని వస్తుంది. దాని మీద మీ కామెంట్ చేయండి. నాకు జబర్దస్త్లో మంచి ఫేమ్ ఉంది, యాంకర్గా బాగా చేస్తుంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆమె హీరోయిన్ అంటే మూవీ ఆ జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోయి ఆ మూవీ ఫీల్డ్లో ఒక ఇది మన రీసెంట్గా నిజాంకి సంబంధించిన ఒక స్టోరీలో మెయిన్ లీడ్గా కూడా చేసింది. సో సినిమాలు మంచి పెద్ద సినిమాలే ట్రై చేసింది. కానీ తక్కువ సినిమాలు చేసినా కూడా మంచి సినిమాలు చేసింది. నాకెందుకో అనసూయ ఇంకా అంటే ఆమె రీసెంట్ చేసిన చెప్పిన ఇంటర్వ్యూలో ఇంకా చాలా సినిమాల్లో ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయని తెలిసింది. కానీ ఎవరైనా కమిట్మెంట్ అడిగితే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమాని రిజెక్ట్ చేస్తుంది అని అంటున్నారు. కానీ కామెంట్ సెక్షన్లో మాత్రం ఒక రేంజ్లో నెగిటివిటీ వస్తుంది. నువ్వే అందరినీ కమిట్మెంట్ అడుగుతావు, వాళ్ళు అడగరు. నువ్వే పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు కమిట్మెంట్ అయ్యి వాళ్ళ దగ్గర సినిమాలు తీసుకోవడానికి ట్రై చేస్తావు అని చెప్పేసి ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ లేదు. అంత నెగిటివిటీ అయితే వచ్చేసింది. ఎందుకంటే గతంలో విజయ్ దేవరకొండతో కూడా క్లాష్ అయింది. ఆమె అనసూయ గారు విజయ్ దేవరకొండతో క్లాష్ కావడం, దానివల్ల నెగిటివిటీ రావడం. ఇంకొకసారి ఆంటీ అన్నప్పుడు రియాక్ట్ హై రేంజ్లో ఆంటీని ఆంటీ అనకపోతే ఇంకేమంటారు అని చెప్పేసి రియాక్ట్ కావడం. ఎందుకంటే వాళ్ళ పిల్లగాళ్ళే నా ఎత్తుంటారు, దగ్గర ఒక 15-16 సంవత్సరాలు ఎత్తుంటారు. అయినా కూడా ఆమెని ఆంటీ అంటే ఆమె హట్ అవుతుంది. ఇంకా అంటే కార్లో సెల్ఫీల కోసం ఆమె దగ్గరికి పోతే ఆ ఫోన్ తీసుకొని కింద ఇసిరేసి కొట్టడం, వీటి వల్ల ఆమెకైతే హేట్రెడ్ వేరే రేంజ్లో అయితే పెరిగిపోయింది. కానీ అనసూయకి మాత్రం అంటే హీరోయిన్ రేంజ్ కాకపోయినా హీరోయిన్ పక్కన ఫ్రెండ్ లేకపోతే హీరోయిన్ చెల్లె క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ అయితే సెట్ అయిపోతుంది. అది